కళాకారుల ఐక్యత. మహబూబ్నగర్ నుంచి వచ్చిన విజయలక్ష్మి జ్యోతి రండి, పైకి రండి. కళాకారుల ఐక్యత. మాది నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు అశోక్. మరి దాదాపు 8-9 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో యాకన్న కళా బృందంలో పనిచేస్తున్నా. మరి ఎన్నో ఉద్యమాలు, అదేవిధంగా తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మన బాధలు, మన కన్నీటి గాథలు, మనము సంబరాల పాటలు పాడుకోవడానికి కాదు పెట్టుకున్నది, అవునా కాదా? మన గోసలు, మన బతుకు బాధలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా తాను ఎదుగుదల కోసం మనకు ప్రోగ్రామ్ అని ఇస్తారు. గుండె నిండా ఆశలు పెట్టుకొని వచ్చిన 1 రూపాయితో కడుపు నింపుకుందామని చెప్పి మనం ప్రోగ్రాం పోతాం, అవునా కాదా? అందరికంటే ముందు వస్తారు, అందరూ పోయినాక మీరు పోతారు, అవునా కదా? మనం పోయినప్పుడు కుర్చీలు కూడా చక్కగయ్యారు, కానీ మీరైతే 8 గంటలకల్లా ఉండాలంటారు, అవునా కదా? అరే నీ అమ్మ ఇదేంద్ర నాయన, స్కూల్ పిల్లలు కూడా 8 అందరికంటే మనం ఉండాలంటారు. అందరూ పోయినాక మన టీం లీడర్కి ఒకటే ఫోన్ చేస్తుంటారు రాజకీయ నాయకుడు, ఏమైనా మీ వాళ్ళు వచ్చిర్రా, ఏమైనా మీ వాళ్ళు వచ్చిర్రా అని, అవునా కదా? మరి ఎన్నో బాధలు పెట్టుకొని, ఎన్నో గోసలతోన, మరి ఎన్నో పైసలతోన, ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మరి మన బతుకు బాధలను కలుసుకుంటూ ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాల గుండె గాల కోస, ఏమని పాడాలి చెప్పాల గాల కోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాల గుండె గాల కోస, ఏమని పాడాలి ఈ పాట, ఎంతని చెప్పాల గుండె గాల. బీడి చదువుతున్నప్పుడు గద్వాల జిల్లా శాంతినగర్ పోలీస్ స్టేషన్ లా నా మీద, డబ్బు శ్రీకాంత్ మీద పాటలు వాడినందుకు కేసు అయింది. ఇప్పటికి కూడా కోర్టు నుంచి నాకు ఇంటికి లెటర్లు వస్తున్నాయి, కానీ మేము మోతలేం కోర్టుకు. ఇప్పటికి కూడా లెటర్లు వస్తున్నాయి, కానీ అందుకే ప్రతి ప్రభుత్వ మనల్ని వాడుకున్నది తప్ప న్యాయం చేసింది నాన్న చేయలేదు. మోసపోయిన కళాకారుల కన్నీటి వల్ల, మోసపోయిన కళాకారుల కన్నీటి వల్ల రక్తం వరదై పారిన నా కళాకారుల బతుకు ఇంటి అప్పు కొరకు ఒకరు, చెల్లి పెళ్లి కొరకు ఒకరు, డబ్బు చేత పట్టుకొని ప్రతి ఊళ్ళ వండుకొని, అవునా కదా? ఇంటి అప్పు కొరకు ఒకరు, చెల్లి పెళ్లి కొరకు ఒకరు, డబ్బు చేత పట్టుకొని ప్రతి ఊళ్ళ వండుకొని, అవునా కదన్నా? నిజమైతే గట్టి ఒకసారి చేతులెత్తి కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. అందుకే మనమంతా ఏకమయ్యి మరి మన తరఫున ఎంతో కొట్లాడి మనందరి కోసం ఈరోజు ఈ సభ పెద్ద దిక్కు మరి నిర్నాల కిషోర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ఓకే లింగస్వామి ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమానికి వచ్చేసిన కళాకారులకు అందరూ కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాది నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట నల్లమల్ల ధూమ్ధామ్ కార్యక్రమంలో 2 మాటలు చెప్పి చిన్న పాట పాటి, ఎందుకంటే 5 నిమిషాలన్నా నేను పడ్డ కష్టము మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి, ధూమ్ధామ్ లో ఎంతో పాల్గొన్నాం. ఆ రోజు కేసులు ఇదే వెళ్ళిన చివరసలా మేము పాట పాడుతుంటే సీఏ వచ్చి కేసు పెట్టి పట్టుకపోయి
మరి ఈ కాళ్ళు మంచి కూర్చొని కొట్టిండు కాబట్టి అట్లా ఉద్యోగం చేసి పాటలు పాడడం నా పైలు పట్టుకొని 10 సార్లు 100 సార్లు నేను 4 బర్రెలు ఉంటే 4 బర్రెలు అమ్మిన మా నాయన సంపాదించిన 4 మేకలు ఉంటే ఆ మేకలు అమ్మేసి ఖర్చు పెట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరిగిన రసమయ్య అన్న కాడికి తెలంగాణ రాష్ట్ర కోసం మా భార్యగా చెప్పిన ఎందుకు ఈ అన్ని ఇట్లా ఖర్చు పెడుతున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా బతుకులు మారుతాయి మా బాధలు తిరుగుతాయి నాకు జాబ్ వస్తుంది ఇక కళాకారుల బతుకులు మారుతాయి ఖచ్చితంగా అచ్చంపేటకు 10 ఉద్యోగాలు వస్తాయని అనుకున్నా కానీ రాలే అన్నను పోయి అడిగిన కాలు పట్టుకున్న అన్నానికి దండం పెడితేనే నీ ముంగల వరకు పాట పాడినా అని చెప్పేసి అడిగిన ఆయన ఇయ్యలే పైలు పట్టుకొని తిరిగిన ఏకన్న వరకు ఉన్నాడు పోయినాం తిరిగినాం అన్న ఏడికి రవీంద్ర భారతికి వచ్చిండు ఆ రోజు నేను సర్పంచ్ ఉన్న అన్న ఎమ్మెల్యే అయ్యిండు అడ్డం పండుకున్న ఇక్కడ అన్న ఉన్నాడు మన లింగన్న ఉన్నాడు అడ్డం పండుకున్న అక్కడ పోయి పండుకుంటే కొడుక నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఆ రోజు అన్నాడు నీ సంగతి చెప్తా అన్నా నువ్వు ఎమ్మెల్యే నేను సర్పంచ్ నీకు నాకు ఏం తేడా నువ్వేం చేయలేవు అని చెప్పిన కాబట్టి నేను నీవు పాట నాకు పాట వాడనిక రాదా ఆట ఆడనిక రాదన్న నీ లేక నేను వాడతానే నీ లేక నేను రాస్తా అని చెప్పిన అరే జనక ముందు చూసుడేంది రాతిగా మర రాతిగా రాతిగా మర రాతిగా ఉడిపొక్కటి సత్యవేందు రాతిగా రాతిగా కట్టలు కట్టాలు రంగు కట్టలు కట్టాలు రంగు పాలనలో ఇట్లా వాడింది నాకు వాడిని రాలంటాడు అని అమ్మ కడుపు మాల నాకన్నా మంచి వాడుతున్నారా ఇల్లా అని నేను అంటున్నా అరే ఇక నేను ఇట్లా వాడిన పాట వాడంటే పాడిన ఆడంగా ఒక ఏమొచ్చింది అల్ల కాడికి వచ్చింది నా అందం చూడు బావయ్యో అని ఆమె వాడిందన్న నన్ను బయటకు దొబ్బిన లోపలికి రమ్మన్నాడు అరే ఆయన నన్ను బయటకు దొబ్బిన లోపలికి రమ్మన్నాడు అరే నాకు వచ్చే జాబు ఎమ్మెల్యే కాడిపోతే ఎమ్మెల్యే లెటర్ పెట్టిండు మినిస్టర్ లెటర్ ఉంది అరే ఇవన్నీ పట్టుకొని ఏంటి నాకు ఏం లోపం ఉంది ఆ దేవుడు అని చెప్పేసి కోర్టు పోయినా కోర్టుకు పోతే కోర్టు వరకు అరే బాబు నీకు జాబ్ రావాలి కదా ఎవడాపిండు అంటే బాబు నువ్వు కాంగ్రెస్ అంట అను అసలు నేను అట్లనా అనుకొని చెప్పేసి అప్పుడు అనుకున్నా ఎందుకు రాలే బాబు అంటే ఆయన పిఏ ఒక ఆయన ఉంటాడు తమ్మి నీవు 1,00,000 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా నీ జాబ్ వస్తుంది అన్నాడు ఉన్న బర్రెలు ఉన్న మేకలు ఇక కూలి వేసుకొని ఏం లేదు ఇంకా నేను ఏడికి వెళ్ళిరా దేవుడా నాయన ఇంకా నా తాన పైసలు లేవని చెప్పేసి అప్పుడు అన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పాటలు నేర్నాల కిషోర్ అన్న ఎట్లున్నవేనా పల్లె ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా
పల్లె ఉన్నదేనా తల్లి ఉన్నదేనా పల్లె ఉన్నదేనా తల్లి ఉన్నదేనా పల్లె ఉన్నదేనా తల్లి గారు స్వామి గారు అరే అశోకు గారు పెద్ద బాయికి ఈతకు పోయి ఇలా గంటలు తడుచుకొని కాలిపోయిన సంగతి కోరిన సంగతి తడుచుకొని చేరిన సంగతి ఉన్నదేనా పల్లె ఉన్నదేనా తల్లి ఉన్నదేనా పల్లె ఉన్నదేనా తల్లి గిట్లా ఉన్నా నువ్వు ఆయనే పాటలు పాడేవాడు అంటే ఎంతమంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారా అలా గోసి పొంగలి కట్టుకొని చక్కగా గజ్జ గోసి పెట్టుకోనికి రాదు చక్కగా గజ్జలు కట్టుకోనికి రాదు అసవంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు అసవంటి ఉద్యోగాలు ఇచ్చినావు ఇంకేమంటే ఆ బుడుపుడుకలో ఉంటాడు చూడు అట్లా బుడంతాయి ఉరుకులాడతావు నీ ఉరుకులాట మాకు ఉడకొచ్చు నీ పాట మాకొచ్చు అరే చూసి మా తోడి ఒక్కలతో మంది చూతలు మన పల్లెల్లోనా మన పల్లెల్లోనా కోటి కొమ్మల ఆటలు ఏది చెవిలికి తన పోటీ లేదు చిన్నగోనెల చిప్పుడు ఏది కొమ్మల ఆటలు ఏది చెవిలికి తన పోటీ లేదు చిన్నగోనెల చిప్పుడు ఏది ఇట్లా వాడినన్నా వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడన్నా మా అన్న అర్జును పిలిచిండు వస్తా అని చెప్పిన అప్పుడప్పుడు ఎందుకంటే దగ్గు వస్తుంది చాలే కాబట్టి ఇప్పుడు నేను పరిచయం పిట్టల ధర ఉడక కామెడీ పిట్టల ధర ఉడక చేసిన కాబట్టి అన్ని నేను రేపు చెప్తా పిట్టల ధర కార్యక్రమం అయితే ఒక్క మాట చెప్పాలన్నా ఆగు. అన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఏ కళాకారుడికి ఆపతున్నా ఏ కళాకారుడు ఇబ్బందులు ఉన్నా అది పోలీస్ స్టేషన్ అయినా కోర్టు అయినా స్థానికంగా ఉన్న పంచాయతీలోనైనా అన్న ముందల నిలబడతాడు. అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తాడు. అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు పరశురాం ప్లీజ్ దయచేసి